అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బల్క్ డ్రగ్స్ కంపెనీ రెండో విడత ప్రజాభిప్రాయ సేకరణ గందరగోళానికి దారితీసింది. ప్రజాభిప్రాయ సేకరణ వద్దు అంటూ పలు గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. నక్కపల్లి ఆర్టీఓ కార్యాలయాన్ని ముట్టడించిన స్థానికులు బలవంతంగా భూసేకరణ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బల్క్ డ్రగ్స్ కంపెనీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఖాసా లైవ్ ద్వారా అందిస్తారు. ఖాసా, గ్రామం కాలుష్యం బారిన పడుతుంది కాబట్టి వ్యతిరేకిస్తున్నామంటున్నారు గ్రామస్తులు. సో ప్రస్తుతానికైతే ప్రజాభిప్రాయ సేకరణ ఆగిపోయిందా? మరొకసారి ప్రజాభిప్రాయ సేకరణకు అనుమతిచ్చే అవకాశం ఉందా? ఈ రోజు బల్క్ డ్రగ్ పార్క్ సంబంధించి నక్కపల్లిలో ఏర్పరిచిన ప్రజాభిప్రాయ సేకరణ ముగిసింది. వాడివేడిగా ఈ ప్రజాభిప్రాయ జరిగింది. అయితే తొలుత ముందస్తుగానే అరెస్టులు చేశారు పోలీసులు. ఆ తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ జరిగినప్పటికీ గ్రామస్తులు అంటే పెదతీనార్ల, బోయపాటుతో పాటు అమలాపురం పరిసర ప్రాంతాల ప్రజలంతా కూడా అక్కడికి వచ్చారు. అయితే ప్రతి ప్రజా సంఘంతో పాటు ఆ గ్రామాల నుంచి ఒక్కొక్కరికి 15 నుంచి 20 మందికి ప్రజాభిప్రాయం చెప్పేందుకు అవకాశం కల్పించారు. ఈరోజు ప్రత్యేకంగా పర్యావరణకు సంబంధించిన ప్రజాభిప్రాయ సేకరణ మాత్రమే ఈరోజు జరిగింది. అయితే కేబినెట్లో ఏదైతే నిర్ణయం తీసుకుందో ఈ బల్క్ డ్రగ్ పార్క్ సంబంధించి ఈ ఏడాది జనవరిలో ప్రధానమంత్రి తన పర్యటనలో బల్క్ డ్రగ్ పార్క్కు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 2 ఎకరాలకు సంబంధించిన భూమిని ఏపీఐఎస్ ద్వారా బదలాయించాలని ఇప్పటికే కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత ఏపీఐసి ఆ ప్రాంతంలో ఇప్పటికే అభివృద్ధి పనులు చేపట్టింది. అయితే ఈరోజు పర్యావరణానికి సంబంధించి ప్రత్యేకంగా పీసీబీ ఆధ్వర్యంలో పర్యావరణానికి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ఇందులో బల్క్ డ్రగ్ పార్క్ ప్రధానంగా పొల్యూషన్గా వెదజల్లి బల్క్ డ్రగ్ పార్క్ తమకు వద్దు, తమ భూములు ఇచ్చేది లేదు, తమ గ్రామాలకి ఇటువంటి కంపెనీ అవసరం లేదని అందరూ కూడా చాలా వరకు పరిసర ప్రాంతాల ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీన్ని కూడా అధికారులు పరిగణలోకి తీసుకుని తమ అభిప్రాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు. దీంతోపాటు ఏదైతే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ నివేదిక కూడా ఒక లోపభూయిష్టంగా ఉంది. దీన్ని వెంటనే సర్చ్ చేయాలి. ఇక్కడ పరిస్థితులు ఏవైతే ఉంటాయో అటువంటి పరిస్థితులకు విరుద్ధంగా ఆ నివేదిక కూడా సమర్పించారు. దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. దీంతోపాటు ఇప్పటికే దాదాపుగా సగంగానికి పైగా భూసేకరణ జరిగింది గతంలో. ఇప్పుడు ఏఐసి ద్వారా బదలాయింపు జరుగుతున్న నేపథ్యంలోని అదనంగా భూములు ఇంకా ఎందుకు కావాల్సి వచ్చింది, కావాలనే ఈ భూములు సేకరిస్తున్నారన్న ఆందోళన అయితే మరోవైపు మొదలైంది. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. ఆ తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతున్నప్పుడు కూడా తమకు ఈ బల్క్ డ్రగ్ పార్క్ వద్దని అంతా కూడా చాలామంది తెగేసి చెప్పారు. అయితే ప్రభుత్వం మాత్రం ఇక్కడ ప్రత్యేకంగా దాదాపుగా 14,000 కోట్ల పెట్టుబడులు వస్తాయి. దీంతో 30,000 మంది ప్రత్యక్షంగా, అలాగే 40,000 మంది పరోక్షంగా ఉద్యోగాలు వస్తాయని అధికారులు అక్కడ చెప్పడం జరిగింది. అయితే అయినప్పటికీ కొంతమంది ఒక సదభిప్రాయం వ్యక్తం చేస్తుంది. మరి చాలామంది వరకు ఈ బల్క్ డ్రగ్ పార్క్ తమ ప్రాణాలు, తమ ఆరోగ్యానికి పడంగా పెట్టి దీంతోపాటు తమ ప్రాంతంలో కాలుష్యాన్ని వెదజల్లి ఇటువంటి ఫార్మా పరిశ్రమలు వద్దు. ఇప్పటికీ చాలా ఫార్మా పరిశ్రమ వల్ల ఆ ప్రాంతం తీవ్ర కాలుష్యంతో నిండిపోయింది. ఇప్పుడు ఈ బల్క్ డ్రగ్ పార్క్తో మరింత ప్రాణాలకు అనారోగ్యం బారి పడే అవకాశం ఉందని వారంతా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేకంగా నినాదాలు చేశారు.